చదువుకోవడానికి ఎవరైతే అమెరికాకు వస్తారో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లైట్స్ సరిపోక అద్దెకి ఫ్లైట్స్ తీసుకొని మరి ఉన్న జనాలందరినీ పంపిస్తున్నారు. H1B డినయల్స్ గానీ RFE గానీ చైర్ అమెరికన్ బై అమెరికన్ thousands of friends on this. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఏంటి ఎప్పుడు కపుల్ ఫన్నీ షార్ట్స్ తో కనపడే మేము ఈ రోజు కపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాము అని అనుకుంటున్నారా? ఈ పాటికి thumbnail చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. అదేంటి అంటే నవంబర్లో జరిగిన అమెరికన్ ఎలక్షన్స్ గురించి. సో నవంబర్ 5 ఎలక్షన్ రిజల్ట్స్ అందరికి తెలిసిందే కదా. కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అయ్యారు. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ వచ్చి అనౌన్స్ చేసి ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అయ్యారో అప్పటి నుంచి మేము ఎప్పుడు ఇండియా కాల్ చేసిన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏంటి కొత్తగా ప్రెసిడెంట్ ట్రంప్ వస్తున్నారంట కదా, ఇండియన్స్ కి చాలా టఫ్ గా ఉండబోతుందంట కదా, చాలా మంది పంపించేస్తున్నారంట కదా, ఇండియా పంపించేస్తున్నారంట కదా, అసలు ఫ్లైట్స్ కూడా పట్టనంత మంది వెనక్కి వస్తున్నారంట కదా అని రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే మన న్యూస్ ఛానల్స్ తెలిసిందే కదా, ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు. సో ఇక్కడ మేము H1 మీద లాస్ట్ 12 years నుంచి ఉంటున్నామండి. కొత్త గవర్నమెంట్ వచ్చినా ఏదైనా ఇమిగ్రేషన్ మీద అప్డేట్స్ కానీ చేంజెస్ ఉన్నా ఫస్ట్ మేము వాటిని అప్డేట్ అవుతూ ఉంటాము. అలాగే మా రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాము. అలాగే మా కంపెనీ కానీ మా కంపెనీ తరపు నుండి అటార్నీస్ కానీ వీటి మీద ఏమైనా చేంజెస్ ఉండబోతే వాటి మీద ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాము. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ర్యాలీస్ లో కానీ ఇంపార్టెంట్ మీటింగ్స్ లో కానీ తెచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్టేషన్ అని. ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళ కంట్రీస్ కి పంపించేస్తాము అనేది ఆయన మెయిన్ ఎజెండాతో ఈ టోటల్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా రానిచ్చారండి. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఏ వీసాలు లేకుండా ఏ అనుమతులు లేకుండా అక్రమంగా బోర్డర్ క్రాస్ చేసి అమెరికా లోపలికి వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారండి. ఇప్పుడు మేము అనుకోండి H1 వీసా మీద లేదా L1 వీసా మీద లేదా బిజినెస్ వీసా మీద లీగల్ గా వీసా తీసుకొని అన్ని పేపర్లు అన్ని పక్కాగా ఉన్న తర్వాత అమెరికాకు వస్తాము. సో ఇల్లీగల్ గా వచ్చిన ఇమిగ్రెంట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, వీసాలు ఉండవు, ఏ పత్రాలు ఏ డాక్యుమెంట్స్ ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు IT జాబుల్లో చేయడం కుదరదు. అందుకని ఎక్కడైతే తక్కువ పే చేస్తారో, ఎక్కడైతే ఏ డాక్యుమెంట్ అడగకుండా ఉద్యోగాలు ఇస్తారో అలాంటి చోట్ల పనిచేస్తుంటారు. అది జనరల్ గా అవి గ్రాసరీ స్టోర్ లో కానీ, మోటల్స్ లో కానీ, గ్యాస్ స్టేషన్ లో కానీ అలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పే తక్కువ ఉంటుంది. సో ఇలాంటి డాక్యుమెంటేషన్ ఏం అడగరు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెయిన్ మెక్సికో బోర్డర్ నుంచి చాలా ఎక్కువ వస్తూ ఉంటారండి. సో ఈ మధ్య నేను ఏంటంటే ఇండియా నుంచి కూడా చాలా మంది వచ్చారని నాను. సో ఈ ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఒక అంచనా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 2 కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కనుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని 2 కోట్ల మందిని వెనక్కి పంపించేయాలని ట్రంప్ ఆలోచన. అది బట్ ఎలా గ్యాదర్ చేస్తారు, వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, వాళ్ళని ఎలా డిపోర్ట్ చేస్తారు అనేది తను ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా క్లారిటీ రాదు. తను చెప్పడం ఏంటంటే వీలైతే పోలీస్ ఫోర్స్ కానీ మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసైనా వీళ్ళందరినీ నేను డిపోర్ట్ చేస్తాను అని చెప్తున్నారు. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రస్తావించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్. Over the border, have a baby. Congratulations, the baby is now a US citizen. It's frankly ridiculous. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం సిటిజన్షిప్ వస్తుంది. అంటే అమ్మా నాన్న సిటిజన్సా లేదా గ్రీన్ కార్డ్ హోల్డరా అని సంబంధం లేదండి. సో ఎవరైనా అమెరికాలో పిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. సో పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ రావాలంటే అమ్మా నాన్నల్లో ఒకళ్ళకి కంపల్సరీగా ఏదో సిటిజన్షిప్ అన్నా ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ అన్నా ఉండాలి. అలా ఉండని పక్షాన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వను అని అంటున్నారు. బట్ ఈ సిటిజన్షిప్ ఇవ్వాలి లేదా అనేది అది కొత్త వాళ్ళకి ఇక నుంచి పుట్టబోయే పిల్లలకా లేదా ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా అనేది తెలియదు. బట్ మేము అనుకోవడం ఏంటి అంటే అది కొత్తగా పుట్టబోయే వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి ఆ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మాలాగా ఇండియా నుంచి వచ్చిన H1 మీద వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చాయి, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. సో అలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు సిటిజన్షిప్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇన్ కేసు తీస్తే మాత్రం ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు సిటిజన్, వాడిని సిటిజన్షిప్ తీసేశారంటే మళ్ళీ వాడికి ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేయాలి, అసలు ఎలా? సో ఇవన్నీ చూస్తే మేము అనుకోవడం ఏంటంటే ఈ రూల్ అనేది కొత్తగా పుట్టబోయే పిల్లలకు మాత్రమే ఉండొచ్చు, ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి మాత్రం వర్తించదు అని మేము అనుకుంటున్నాం.
సో ఈ విషయాలన్నిటి మీద మనకు క్లారిటీ రావాలంటే వన్స్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ రాదు. నిజంగానే ఈ రూల్ తీసుకొస్తారా లేదా జస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో వరకు అలా అన్నారా అనేది మనం వేచి చూడాల్సిందే. ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రస్తావించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, What I want to do and what I will do is you graduate from a college, I think you should get automatically as part of your diploma a green card. ఫారిన్ స్టూడెంట్స్ అంటే చదువుకోవడానికి ఎవరైతే అమెరికా గడ్డపైకి అడుగు పెడతారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారండి. అది ఎంతవరకు సాధ్యం అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంది. ఇది అందరికీ ఉన్న క్వశ్చనే, ఈవెన్ స్టూడెంట్స్ తో సహా. ఇయర్ వైజ్ జనాలు స్టూడెంట్స్ ఎక్కువ అవుతారు కానీ తగ్గరు కదా. సో అలా చూసుకుంటే ఇది 1 సంవత్సరంతో ఇచ్చేసి 2 సంవత్సరాలతో ఇచ్చి ఆపేసేది కాదు. ఈ ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ కి గ్రీన్ కార్డ్ ఇస్తూనే ఉండాలి. అసలు అంత కోటా ఉందా? అంత గ్రీన్ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు అంటే యుఎస్ ఎకానమీ ఎలా ఉంటుంది? అంతమందికి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఒక ఎస్టిమేట్ ప్రకారం 2023-2024 ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ వచ్చారండి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు. నిజంగా అసలు వీళ్ళందరికీ ఈ 10 లక్షల గ్రీన్ కార్డులు ఇస్తారా లేదా మళ్ళీ దాంట్లో ఏమన్నా రూల్స్ పెట్టి ఓకే అందరికి ఇవ్వడం కుదరదు, ఓన్లీ మెరిట్ కానీ అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఆ సిస్టమ్ లో కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టి ఓకే టాప్ 5 యూనివర్సిటీస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ లేదా హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇస్తారా లేదా అందరికీ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఒకవేళ నిజంగా అందరికీ ఇచ్చే పని అయితే మాలాగా H1 మీద చాలా రోజుల నుంచి గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మేము కూడా స్టూడెంట్ గా కన్వర్ట్ అయిపోయి ఆ డిగ్రీ ఏదో కంప్లీట్ చేసి ఆ గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం ఒక 2 years లో. ఏదేమైనా కానీ ప్రెసిడెంట్ ట్రంప్ జనవరిలో ఛార్జ్ తీసుకున్నాక కానీ క్యాంపెయిన్స్ లో ర్యాలీస్ లో చెప్పిన పాయింట్స్ ఎంత వరకు అమల్లోకి వస్తాయి అనేది మనందరం వేచి చూడాల్సిందే. బట్ ఆయన అయితే చెప్పినవన్నీ అవ్వాలని కాదు, అవ్వకూడదని ఏమీ లేదు. వి హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే H1B వీసా అండి. H1B వీసా డినయల్స్ ఎక్కువ ఉంటాయి. H4 EAD తీసేస్తారు అనేది చాలా మంది ఇండియన్స్ లోపల మొదలైన ఒక ప్రశ్న ఇది. సో లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు H1B డినయల్స్ కానీ RFE కానీ చాలా ఎక్కువ ఉండేయండి. ఆల్మోస్ట్ ఒక 20% ఉండేవి. ఎందుకు అంటే అప్పుడు తన ప్రెసిడెంట్ అవ్వక ముందు తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పింది మెయిన్ నినాదం ఏంటంటే హైర్ అమెరికన్ బైర్ అమెరికన్. అంటే దాని అర్థం ఏంటంటే జాబ్స్ అన్ని ఓన్లీ అమెరికన్ సిటిజన్స్ కి ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనే ఒక నినాదం ఉండేది. దానివల్ల H1B మేము ఇప్పుడు ఎవ్రీ 3 years ఒకసారి H1B రెన్యువల్ పెట్టుకుంటాము. అలా పెట్టినప్పుడు ఏమయ్యేది అంటే మాకు స్క్రూటినీ లైక్ RFE కానీ లేదా చాలా డినయల్స్ కానీ ఎక్కువ ఉండేవి. సో అంతకుముందు ప్రెసిడెంట్ తో పోల్చుకుంటే ట్రంప్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉండేవి. సో అలా మళ్ళీ ఏమన్నా అవుతుందేమో ఈసారి కూడా అని చాలా న్యూస్ వినపడుతున్నాయి. బట్ ఇంకొక న్యూస్ ఏంటంటే H1B కరెంట్ గా ఉన్న H1B ని రీవ్యాంప్ చేయాలని. ఎందుకంటే ట్రంప్ సలహాదారులో ఒకళ్ళైన వివేక్ రామస్వామి గారు ఏమన్నారంటే కరెంట్ H1B ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు, అది లాటరీ సిస్టమ్ వల్ల దాన్ని రీవ్యాంప్ చేయాలని. అంటే లైక్ లాటరీ సిస్టమ్ కాకుండా ఇంకేదైనా మెరిట్ బేస్డ్ సిస్టమ్ పెట్టి ఒక పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ ప్రకారం క్వాలిఫై అయితేనే H1B కి అప్లై చేయాలని ఒక కొన్ని న్యూస్ వినపడుతున్నాయి. బట్ అది ఎలా చేంజ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది అగైన్ ఇందాక చెప్పినట్టు ఆయన వన్స్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత కానీ వీటి మీద క్లారిటీ రాదు. ప్రతిదీ డైరెక్ట్ గా డెసిషన్ తీసుకోలేరు. ఆయనకంటూ ఒక అడ్వైజరీ కమిటీ ఉంటది, అడ్వైజ్ చేసే జనాలు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ప్రకారమే నెక్స్ట్ ఆయన తీసుకోబోయే చర్యలు ఉంటాయి. ఏమేం చేంజెస్ జరుగుతాయి అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న టైంలో H4 EADs స్టాప్ చేయాలి అనేది ఒక బిల్ హౌస్ లో ప్రవేశపెట్టారు అనేది ఉంది. బట్ అది పాస్ అవ్వలేదు, డినయల్ అవుతా ఉంది. అది ఇంకా కోర్టులో నడుస్తుంది అనే న్యూస్ ఛానల్స్ లో. బట్ ఇంకా మాకెక్కడ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో, ఈ 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన ఎక్కడా కూడా H4 EADs ని స్టాప్ చేయాలి అన్నది ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ చాలా మంది ఇండియన్స్ కి ఇది మనసులో ఉంది. ఈవెన్ నాతో సహా ఇది లోపల ఉంది. ఈయన చెప్పలేదు కానీ రేపు చార్జెస్ తీసుకున్నాక ప్రెసిడెంట్ గా H4 EADని తీసేస్తారేమో అని. అలా H4 EADలు తీసేస్తే H1B మీద ఇప్పుడున్న ఖర్చులతో ఒక్క శాలరీతో 4 ఉండే ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుందండి. ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కి కానీ, పిల్లల స్టడీస్ కి కానీ, క్లాసెస్ కి కానీ, ఏదైనా సరే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత
అమెరికాలో ఈ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సో ఒక్కళ్ళ సాలరీ మీద మనం సర్వైవ్ అవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది. H4EADs వర్క్ చేయకూడదు అన్న రూల్ వచ్చాక. బట్ హోప్ అది ప్రవేశపెట్టరేమో అని అనుకుంటున్నాను. హోప్ ఫర్ గుడ్ అంటాం కదా, అలానే ఐ వాస్ థింకింగ్ హోప్ హీ డోంట్ డూ దట్ అని అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా కానీ ఈసారి ఎలక్షన్ లో ట్రంప్ కి పీపుల్ చాలా క్లీన్ మ్యాండేట్ ఇచ్చారండి. అంటే లైక్ లాస్ట్ టైం చూసుకుంటే ప్రెసిడెంట్ గా మాత్రమే ఎలక్ట్ అయ్యారు. బట్ హౌస్ అండ్ సెనేట్ వాళ్ళ మెజారిటీ వాళ్ళ కంట్రోల్లో ఉండేది కాదు. ఇక్కడ హౌస్ అండ్ సెనేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభ ఉన్నట్టు ఇక్కడ హౌస్ అండ్ సెనేట్ ఉంటాయండి. సో ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఇప్పుడు ఇండియాలో ఒక బిల్లు పాస్ అవ్వాలంటే లోక్సభలో ఆమోదం పొందాలి, అలాగే రాజ్యసభలోనూ ఆమోదం పొందాలి. ఇక్కడ కూడా ఒక బిల్లు ఏదైనా ప్రవేశపెడితే హౌస్ అండ్ సెనేట్ రెండిట్లో ఆమోదం పొందాలి. ఈసారి ఏంటంటే తనకు 2 హౌసుల్లోనూ వాళ్ళ పార్టీదే మెజారిటీ ఉంది. సో ఏ బిల్లు ప్రవేశపెట్టినా పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ర్యాలీలో చెప్పిన ఈ విషయాలన్నీ అమలు చేస్తారా లేదా, అసలు అమలు చేస్తే ఎలా చేస్తారు ఏంటి, వీటన్నిటి మీద క్లారిటీ రావాలంటే ప్రెసిడెంట్ గా ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కానీ ఒక క్లారిటీ రాదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. థ్యాంక్ యూ.